హాయ్ ఫ్రెండ్స్, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. దీనిపై వేలాది మంది పర్వతారోహణం చేశారు. కానీ కైలాస పర్వతం ఎవరెస్ట్ కన్నా సుమారు 2000 మీటర్లు చిన్నదిగా ఉన్నప్పటికీ ఇంతవరకు దానిపై ఎవరు కూడా అడుగు కూడా పెట్టలేకపోయారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి రహస్యాలు దాగున్నాయని. శాస్త్రవేత్తలు దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో శ్రమించారు. కానీ ఇక్కడి రహస్యం వారిని కూడా ఆశ్చర్యవంతులను చేసింది. కొందరు చెప్పేదేంటంటే ఈ శిఖరంపై ఇప్పటికీ సాక్షాత్తు శివుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ పర్వతంలో ముడిపడిన కథలు, నమ్మకాలు చాలా బలమైనవి. ప్రపంచం దీని అత్యంత రహస్యమయ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంతకు కైలాస పర్వతం ఇంతటి ప్రసిద్ధి చెందడానికి ఉన్న అసలు కారణాలేంటి? ఇంతకు ఎలాంటి రహస్యాలు కలిగింది ఈ కైలాస పర్వతం? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం ద మిస్టరీస్ ఆఫ్ కైలాస మౌంటైన్. కైలాస పర్వతం యొక్క రహస్యమయ అయస్కాంత ప్రభావం. కైలాస పర్వతం సమీపంలో ప్రయాణించే యాత్రికులు మరియు సాధువులు తరచుగా విచిత్రమైన అయస్కాంత ప్రభావాలను నివేదించారు. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు గడియారాల సూదులు అసాధారణంగా తిరగడం ప్రారంభిస్తాయి మరియు ప్రజలు తరచుగా మార్పులు, గందరగోళాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పరికరాలలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి సంఘటనలు కూడా నమోదు చోటు చేసుకున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో అసాధారణ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అధ్యయనం చేశారు. కానీ ఇలాంటి సంఘటనలకు ఇంతవరకు స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. కొందరు నిపుణులు దీన్ని భూమిలో నుండి వస్తున్న శక్తి ఫలితాలు అని భావిస్తే, మరికొందరు ఏదో అలౌకిక శక్తి అని భావిస్తారు. ఈ రహస్యం కైలాస పర్వతాన్ని మరింత మర్మమైన ప్రదేశంగా మారుస్తూ ఇక్కడి యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది. కైలాస పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణలు చాలా పవిత్రమైనవి మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ ప్రదక్షిణకు కైలాస మానస సరోవర యాత్ర అని పిలుస్తారు. ఇది సుమారు 52 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రదక్షిణ చేస్తే జీవితంలో అన్ని పాపాలు తొలగిపోతాయి మరియు వ్యక్తికి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. బౌద్ధ మతంలో ఈ ప్రదక్షిణ వెనుక చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ యాత్రను పూర్తి భక్తి మరియు నిష్ఠతో చేసేవారికి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయని చెబుతారు. కానీ ఈ యాత్ర చాలా కష్టమైనది. ఈ ప్రదక్షిణలు ప్రతి ఒక్కరూ పూర్తి చేయలేరు. ఇక్కడి భౌగోళిక కష్టాలతో పాటు చాలా మంది ఈ సమయంలో విచిత్రమైన సంఘటనలను అనుభవిస్తారు. వీటిని ఆధ్యాత్మిక మరియు రహస్యమయ శక్తుల ప్రతీకగా భావిస్తారు. సమయం త్వరగా గడిచినట్టుగా అనిపించడం. కైలాస పర్వతం గురించి విచిత్రమైన మరియు రహస్యమైన విషయాలు ఏమిటంటే, యాత్రికులు ఈ పర్వతం చుట్టూ సమయం త్వరగా గడిచినట్టుగా చెబుతారు. ఈ ప్రాంతంలో గడిపిన 1 గంట సుమారు 1 నెలకు సమానమని చాలా మంది కైలాస ప్రదక్షిణ చేసేవారు కొన్ని వారాల్లోనే వృద్ధాప్యానికి చేరుకున్నట్లుగా చెప్పబడుతుంది. అయితే వాస్తవానికి వారి వయస్సు చాలా తక్కువగా ఉండేది. సాధువుల అభిప్రాయం ప్రకారం కైలాస పర్వతం ఇది ఒక శక్తి కేంద్రం మరియు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా జరుగుతుంది అని. ఇది సమయంలో ఎలాంటి అసాధారణ సంఘటనలకు కారణమవుతుంది అని. శాస్త్రవేత్తలు ఇంతవరకు దీని వెనుకున్న అసలు కారణాన్ని ధృవీకరించలేకపోయారు. కానీ ఈ ప్రాంతంలోని అసాధారణ గురుత్వాకర్షణ లేదా టైం డిస్టర్బెన్స్ సాధ్యతలు పరిగణంగా తీసుకుంటే ఈ సంఘటన మరింత ఆశ్చర్యకరంగా మారుతుంది. ప్రదక్షిణ యొక్క ఆధ్యాత్మిక అనుకూలం. కైలాస ప్రదక్షిణలో మతపరమైన దృష్టితో కాకుండా శాస్త్రీయ దృష్టితో కూడా పరిశీలించారు. కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కైలాస పర్వతం ఒక సహజ శక్తి కేంద్రం మరియు దాని చుట్టూ ప్రయాణించడం వల్ల శరీరం మరియు మనస్సుపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ ప్రాంతం యొక్క ఎత్తు మరియు వాతావరణం కారణంగా ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రదక్షిణ సమయంలో ప్రజలు తరచుగా మానసిక మరియు శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇవి వారిని అంతర్గతంగా బలంగా మార్చుతాయి. ఇవన్నీ కలిసి కైలాస యాత్రను ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభూతిగా మారుస్తాయి. కైలాస పర్వతం యొక్క అజ్ఞాత విశ్వ రహస్యం. పురాణాల ప్రకారం కైలాస పర్వతం ఒక మహోన్నత ప్రదేశం. ఇక్కడి భూమి మరియు ఆకాశం యొక్క సరిహద్దులు మసకబారిపోతాయి మరియు ఇక్కడ విశ్వశక్తి ప్రవహిస్తుందని చెబుతారు. ఇక్కడి అజ్ఞాత శక్తి ఈ ప్రదేశాన్ని రహస్యమయంగా మార్చుతుందని, దీని అసలు కారణం మరియు దాని చుట్టూ జరిగే సంఘటనలు ఉన్నత విశ్వశక్తి యొక్క కేంద్రం కావచ్చు అని నమ్మబడుతుంది. ఇలాంటి సంఘటనలు ఈ ప్రదేశాన్ని రహస్యమయంగా మార్చుతుంది. ఆశిస్తున్న ఫ్రెండ్స్, మీకు ఎపిసోడ్ ఇష్టమైందని.
మీకు నచ్చిన రహస్యమయ విషయం గురించి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.